హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మనం యూట్యూబ్లోకి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాటికి కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోవడం కానీ, లేదంటే ముందు నుంచే వ్యూస్ రాకపోవడం కానీ ఇలా జరుగుతుంటే వాటికి కారణాలు ఏంటి అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వాటికి కారణాలు ఏంటో తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం మంచి కంటెంట్ని తీసుకొని దాన్ని వీడియో లాగా చేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసాం. అలా అప్లోడ్ చేసినప్పటికీ వీడియోస్కి అయితే వ్యూస్ రావట్లేదు. మరి ఎందుకు? మనం ఫస్ట్ పెట్టిన వీడియోకి వ్యూస్ వచ్చాయి, అలాగే కొన్ని వీడియోస్కి వచ్చాయి, లేదంటే ముందు నుంచి రావట్లేదు. ఇలా జరగడానికి అసలు కారణాలు ఏంటి అని మీరైతే కొందరు అనుకుంటూ ఉంటారు. మరి మనం యూట్యూబ్లోకి వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాటికి వ్యూస్ రాకపోవడానికి కారణాలు మనం చేసిన తప్పులే అని అయితే కొందరికి తెలియకపోవచ్చు. మరి ఆ తప్పులేంటి అన్నదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం మంచి కంటెంట్ని తీసుకొని వీడియో చేసి అప్లోడ్ చేసాం, అయినా కూడా మనకు వ్యూస్ రావట్లేదు అని దాని గురించి అయితే తీసుకున్నట్లయితే ముందుగా మనమైతే థంబ్నెయిల్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. అంటే మనం వీడియో చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపామో అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మన థంబ్నెయిల్ మీదనే పెట్టాలి. ఎందుకంటే మనం ముందుగా యూట్యూబ్లోకి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు చూసినా, అంటే కొత్త వాళ్ళు చూడని, పాత వాళ్ళు చూడని, ఎవరు చూసినా కూడా ఆ థంబ్నెయిల్ని పట్టే చూస్తారు. అంటే థంబ్నెయిల్ మంచిగా ఉంటే ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చితేనే చూస్తారు. ఆ థంబ్నెయిల్ మీదనైతే మంచిగా దృష్టి పెట్టి మంచి థంబ్నెయిల్ చేసి వీడియో మంచిగా పెడితే ఖచ్చితంగా చూస్తారు. అది కాదు, థంబ్నెయిల్ కూడా బాగానే పెట్టాం అనుకుంటే మనమైతే వీడియో యొక్క డ్యూరేషన్ కూడా చూసుకోవాలి. అంటే కొందరికి ఇప్పుడు షార్ట్స్ ఎక్కువగా చేస్తున్నారు కదా, అలా నిమిషం వీడియో అలవాటై ఎక్కువ నిమిషాలలో వచ్చే వీడియోనైతే చూడట్లేదు. అంటే మనకు ఎంత పెద్ద వీడియోనైనా నిమిషంలో చెప్పే దాంట్లో కూడా అదే మ్యాటర్ ఉంటే, అంటే ఏంటి అంటే మనం 16 నిమిషాలు 15 నిమిషాల వీడియో తీసుకొని, లేదంటే ఆ 1 నిమిషం షార్టే తీసుకొని, ఆ రెండింటిలో సేమ్ మ్యాటర్ ఉంటే వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడానికి అంత పెద్ద వీడియో చూస్తారని చెప్పండి. అందుకే మనమైతే కొద్దిగా ఇలా డ్యూరేషన్ మీద, అంటే అక్కడ అంత పెద్దగా కాకుండా కూడా కొంచెం చిన్నగా కూడా అయ్యేలానైతే చూసుకోవాలి. అంటే అక్కడ అంత సాగదీసి చెప్పకుండా మెయిన్ మ్యాటర్ అయితే చెప్పుకుంటూ వెళ్తే సరిపోతుందని అయితే నేను మీకు సలహా ఇస్తాను. అలాగే తర్వాత మనం చూసుకుంటే ఇలా ఇవి కూడా సరిగ్గానే ఉన్నాయి అంటే వాటి తర్వాత మనం చూసుకోవాల్సింది క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ మనం ఏం చేసినా కూడా, అంటే మనం వీడియోని తీసుకున్నా లేదంటే ఆడియోని తీసుకున్నా, వీడియో సరిగా ఉండి ఆడియో సరిగా వినబడకపోతే వీడియోని చూడరు. అలాగే ఆడియో సరిగా ఉండి వీడియో సరిగా లేకున్నా కూడా మన వీడియోస్ని అయితే చూడడానికి ఇష్టపడరు. అందుకే మనం ముందుగా మెయిన్గా మనమైతే దీని మీదనే, క్వాలిటీ మీదనే ఇంట్రెస్ట్ చూపాల్సి ఉంటుంది. అంటే మనకైతే ఖచ్చితంగా ఇలా బెస్ట్ క్వాలిటీని ఇవ్వడానికే మనమైతే ప్రయత్నించాలి. అంతేగాని అరకొరగా ఏదో చిన్న క్వాలిటీ లేకుండా వీడియోస్ తీస్తే మన వీడియోస్కి అయితే వ్యూస్ రావు. అలాగే మనం ఆ తర్వాత చూసుకుంటే క్వాంటిటీ, అంటే మనం క్వాలిటీగా చేయాలి, అలాగే క్వాంటిటీ కూడా మించకుండా చేయాలి. అంటే మనం రోజుకు 4-5 వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వ్యూవర్స్ అయితే చూడడానికి ఇష్టపడరు. మనం రోజుకు 1 చేస్తే చాలు, లేదంటే 2 రోజులకు 1, వారం రోజులకు 1 చేసినా కూడా మంచిగా మనం ఇచ్చే దాంట్లో క్వాలిటీగా ఇస్తే అది 2 రోజులకు 1 ఇచ్చినా చూస్తారు. అంతేగాని ఒక్క రోజులోనే 4-5 ఇస్తానంటే మాత్రం చూడరు. మనం 4-5 ఇస్తున్నామంటే దాంట్లో ఏదో క్వాలిటీ లేదంటే ఇంకేదో తక్కువగా ఉంటుందనే వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. అలాగే మనం ఒక్క వీడియో ఇచ్చినా సరే క్వాలిటీ మంచిగా ఇవ్వాలని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అలాగే వీటి తర్వాత చూసుకుంటే కన్సిస్టెన్సీ, అంటే మనం ఒక రోజుకి ఒక వీడియో పెట్టినా లేదంటే వారానికి ఒక వీడియో పెట్టినా కూడా కన్సిస్టెన్సీగా,
అంటే టైం బై టైం అయితే అప్లోడ్ చేయాలి. ఒక రోజుకు ఒకటి పెట్టినా లేదంటే వారానికి ఒకటి పెట్టినా కూడా మనం చెప్పిన డేట్ కల్లా వీడియో రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే మన వ్యూవర్స్ అయితే డిస్టర్బ్ అయ్యి మన వీడియోస్ని చూడరు. అంటే వీళ్ళు టైంకే రిలీజ్ చేయట్లేదు, అసలు మనం ఎందుకు చూడాలి అని వాళ్ళ మైండ్లో ఏదో చిన్నపాటి మిస్టేక్. అంటే ఇలా వాళ్ళు మనల్ని ఏమో తప్పుతో పట్టిస్తున్నారు, అంటే మనకు టైంకు ఇవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు చూడాలి, మనం ఎందుకు వెయిట్ చేయాలి అన్న కిందనైతే వాళ్ళు తీసుకొని మన వీడియోస్ని అయితే చూడకుండా ఉంటారు. అలాగే ఇంకొక కారణం వచ్చేసి యూట్యూబ్లోకి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది మనకు నచ్చకనో లేకపోతే ఇంకేదైనా కారణం చేత దాన్ని డిలీట్ చేయడం. ఇదైతే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనం యూట్యూబ్లోకి వీడియో అప్లోడ్ చేసామంటే దానికి ఒక కంటెంట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మనం దాన్ని డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మాత్రం యూట్యూబ్ దాని గురించి అర్థం చేసుకున్న తర్వాత, అంటే వీడియో గురించి అర్థం చేసుకుని బూస్టప్ ఇచ్చే సమయంలో డిలీట్ చేయడం వల్ల అది కొద్దిగా మనం తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్కి అయితే ఇంప్రెషన్స్ మాత్రం కల్పించదు. అసలు ఈ డిలీటింగ్ వీడియోస్ గురించి అయితే నేను ఒకటి మంచిది అంటే పెద్ద వీడియో చేసి పెట్టాను, దాని మీద డీటెయిల్ వీడియో. దాన్ని అయితే మీకు ఇక్కడ ఐ కార్డ్లోను అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. దాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడండి. మరి ఇంకొక కారణం వచ్చేసి మిక్స్డ్ కంటెంట్. ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ అంటే అన్ని కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకే వీడియోలో అంటే ఒకే ఛానల్లో అప్లోడ్ చేయడం. ఇలా ఒకే ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుంది, దానికి సంబంధించినవి అలాగే మనం ఒకటి కుకింగ్, ఇంకొకటి టెక్, ఇంకొకటి ఎడ్యుకేషన్ ఇలా చేస్తూ వెళ్ళామనుకోండి, ఒకటి చూసిన వాళ్ళు ఇంకొకరు చూడరు. అంటే అబ్సల్యూట్లీ వాళ్ళైతే చూడకపోవడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్, టెక్, కుకింగ్ ఇవన్నీ వేరే వేరే కేటగిరీస్ కదా, వాళ్ళు ఎందుకు చూడాలి చెప్పండి. వాళ్ళు అందరూ చూడకపోవచ్చు కాబట్టి, అంటే మన సబ్స్క్రైబర్సే చూడట్లేదు, అంటే వీళ్ళ ఛానల్లోని సబ్స్క్రైబర్సే చూడట్లేదు కాబట్టి దీంట్లో కొద్దిగా కంటెంట్ అయితే తక్కువగా ఉంది అని అయితే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయదు. అలాగే రికమెండ్ చేసినా కూడా ఏదో తక్కువ చిన్నగా రికమెండ్ చేస్తుంది, అంతేగాని ఎక్కువగానైతే రికమెండ్ చేయదు. అలాగే తర్వాత చూసుకుంటే కామెంట్ బేస్డ్, అంటే కామెంట్స్ మీద కూడా కొన్ని బేస్ అయి ఉంటాయి. మనం ఇప్పుడు వీడియోస్ చేసాం, ఒక వీడియో పెట్టిన తర్వాత వాళ్ళ ఆడియన్స్ అయితే చూసి వాళ్ళ ఆడియన్స్ దాన్ని చూసి దానికి సంబంధించిన వీడియో డౌట్సే కానీ లేదంటే నెక్స్ట్ ఈ వీడియో చేయండి అని అయితే కొందరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ చేయడం వల్ల వ్యూస్ వస్తాయి. కానీ కొందరు అయితే అసలు కామెంట్స్నే పట్టించుకోరు, ఏది ఉన్నా కూడా పట్టించుకోరు. అంటే నేను ఒక ఛానల్ అయితే అబ్జర్వ్ చేశాను, అంటే అది నా సబ్స్క్రైబర్స్ ఛానలే. నేను వాళ్ళ ఛానల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నారు, అవైతే కామెంట్ చేశాను. అలా కామెంట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారు, ఓకే థ్యాంక్ యూ అని అయితే పంపించారు. అంటే నేను వాళ్ళకు ఇలా సరి చేసుకోమని చెప్పాను కదా, దానికి థ్యాంక్ యూ చెప్పారు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత చూసుకుంటే అంటే వేరే కామెంట్స్ హాయ్ అన్నదానికి కూడా అలానే ఓకే థ్యాంక్ యూ అనే ఉంది. అలాగే వాళ్ళు ఏమి కామెంట్ చేసినా కూడా అదే థ్యాంక్ యూ అనే కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళైతే ఆ కామెంట్స్నే చదవట్లేదు. అలా కామెంట్స్ చదవకుండా వాళ్ళు ఇచ్చే రిప్లైస్ అలాగే వాటిని కామెంట్స్ని పట్టించుకోకుండా ఉంటారు, చూసారు కదా. వాటి వల్ల కూడా వ్యూస్ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్తున్నారు క్లియర్గా, మీరు నెక్స్ట్ వీడియో ఇది చేయండి అని అయితే క్లియర్గా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆ వీడియోని చూడడానికి బాగా మక్కువ చూపుతున్నారని అని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కామెంట్స్ని చదవకుండా మనమైతే ఏదో అలా ఉత్తగానే రిప్లై ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళైతే మన వీడియోస్ని చూడరు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడే వీడియోస్ని చేయమని మనకు కామెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఆ వీడియోని చేయకపోతే వాళ్ళైతే డిస్టర్బ్ అయ్యి మన వీడియోస్ని చూడకుండా ఉండడానికైతే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి కేటగిరీ బేస్డ్ కూడా ఉంటుంది.
అంటే నేను ఇప్పుడు ఎడ్యుకేషనల్కు సంబంధించిన వీడియోస్ని చేస్తున్నాను. నా నుంచి మీరు ఇవి ఆశిస్తున్నారు అంటే మీరు ఇది నా నుంచి కోరుకుంటున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్కి దేనికి చూసినా కూడా కొద్దిగానైతే చాలా బాగా చెప్తున్నారు, మీరు ఇలానే కంటిన్యూ చేయండి, మేము మీకు సపోర్ట్ ఇస్తాం అని ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏదో ఒకదానికి రెండింటికి ఏదో 2-3 వీడియోస్ కావచ్చు మీరు బాగా చెప్పట్లేదు, అలాగే ఏంట్రా ఈ వాయిస్ అని అయితే వచ్చింది, కానీ వేరే అన్నింటికి అయితే మంచిగానే కామెంట్స్ అయితే వచ్చాయి, మీరు బాగానే చెప్తున్నారు అని. అంటే మీరు నా నుంచి ఈ వీడియోస్ని అయితే కోరుకుంటున్నారు అని అర్థం. అలాగే మీ ఆడియన్స్ కూడా మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే మీరు పెట్టే కేటగిరీకి సంబంధించిన వీడియోసే కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా వీడియోస్కి సంబంధించినవి కోరుకుంటున్నారా అన్నది అయితే తెలుసుకొని అలాంటి వీడియోస్ని అయితే చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మీకైతే కొద్దిగా ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని చూసుకొని మీరైతే వీడియోస్ చేస్తే మీకు ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. మరి ఇవి ఒకసారి ట్రై చేసి మీకు కనుక వర్కౌట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.